Again, good morning and warm welcome to all our friends who are joining. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యొక్క లాక్డౌన్ లో అసలు మేము అనుకోలేదు మళ్ళీ ఎప్పుడు చర్చ్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్న టైంలో నిజంగా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించి మరి మన చిన్నది కదా, అవర్ చర్చ్ ఇస్ ఎ వెరీ స్మాల్ చర్చ్ కానీ బట్ స్టిల్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్. మరి ఈ టైంలో మనకు గుర్తుంది, ఈస్టర్ తర్వాత మనము వి స్టార్టెడ్ ఎ సిరీస్ గెటింగ్ బ్యాక్ టు గాడ్. నిజంగా మనందరి జీవితాల్లో కూడా ఇది చాలా అవసరం. ఇప్పుడు పాస్టర్ మోసెస్ చెప్పారు కదా, తను చాలా బాగుంటున్న టైంలో మధ్యలో తన జీవితంలో ఆ యొక్క బ్యాక్ స్లైడింగ్ వచ్చిందని, లోపలనే పైకి వరకు తెలియలేదని. సో దిస్ మార్నింగ్ ఇటువంటి సెన్సిటివ్ విషయాలు, కొన్నిసార్లు ద బ్యాక్ స్లైడింగ్ మే బి బిగ్గర్ ఫాల్, సమ్ డేస్ మేబీ ఇట్ మే నాట్ బి సో పర్సెప్టబుల్. వేరే వాళ్ళకి కూడా అర్థం కానటువంటి విషయాల్లో కూడా మనము తప్పిపోతుంటాం. అందుకనే ఇది ఈ యొక్క సిరీస్ ను నిజంగా చాలా ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర వెయిట్ చేస్తూ మరి నిజంగా షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. మరి మీకు గుర్తుంది అనుకుంటా కదా, మొట్టమొదటిగా మనము ఈ లెసన్స్ ఫస్ట్ ఈస్టర్ తర్వాత మొట్టమొదటి సర్మన్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ జూడ్ కదా, లెసన్స్ ఫ్రమ్ ఏ లేట్ బ్లూమర్. అంటే ఆలస్యంగా వికసించిన వ్యక్తి యొక్క జీవితం మనం ఆయన రాసిన దాని గురించి మనం ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, దేవునికి దూరం కాకుండా ఉండడం విషయము ఒకసారి చూసుకున్నాము. దాని తర్వాత మిరకల్ అట్ మిస్పా, మరి మొదటి సమూయేలు 7వ అధ్యాయంలో సమూయేలు నిజంగా ఆల్మోస్ట్ అప్పుడు వీళ్ళు చాలా బిగ్ బ్యాక్ స్లైడర్స్. ఎవరంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా అటువంటి వాళ్ళని నిజంగా జనాంగమే మళ్ళీ దేవుని వైపుకు తిప్పిన విషయం చూసుకున్నాము. దాని తర్వాత 3వ ఆదివారం నాడు నెవర్ టు లేట్ అని నయోమి జీవితం ద్వారా, అంటే తను నయోమి అంటే స్వీట్, మరి తన యొక్క పరిస్థితుల్లో దేవుడి మీద కోపము అవన్నీ పెట్టుకొని మారాగా మారిపోయింది. ఆ మారా నుంచి మళ్ళీ నయోమిగా అవడము, తర్వాత నిజంగా తను ఎంత గొప్ప పని కదా, దేవుడు ఎంత గొప్ప ప్రివిలేజ్ ఇచ్చాడో, డేవిడ్స్ గ్రాండ్ ఫాదర్ ను పెంచే కృప ఇచ్చారు. దాని తర్వాత మరి బ్యూటిఫుల్ గా మనము మైకా, బుక్ ఆఫ్ మైకా చాలా బాగుంటుంది. 6వ అధ్యాయం నుంచి మనము వాట్ డస్ గాడ్ రిక్వైర్ ఆఫ్ అస్, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అన్న విషయంలో దేవునికి మనం ఎట్లా దూరం అయిపోయినాము, ఆ టైంలో ఇశ్రాయేల్ ఎలా దూరం అయిపోయారు, వాళ్ళు మళ్ళీ ఎలా దగ్గరకు వచ్చారు, వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి తనతో కలిసి నడిచే ఆ యొక్క పరిస్థితి ఎలా ఉండాలి అని వాళ్ళకి విశదీకరించాడు, చెప్పిన విషయము మనం చూసుకున్నాము. లాస్ట్ టైం మనం మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో నిజంగా దావీదుతో దేవుడు డీల్ చేసిన విషయం అబీగైల్ ద్వారా అది చూసుకున్నాము. వెన్ గాడ్ సేస్ స్టాప్, లెట్ us స్టాప్. వెన్ గాడ్ సేస్ స్టాప్, లెట్ us స్టాప్. సో దాని విషయం మనం చూసుకున్నాము. ఈ రోజు మనము మళ్ళీ విల్ గో టు గాస్పెల్స్. చాలాసార్లు అనుకుంటారు అందరూ, గాస్పెల్స్ ఏముంది భలే సులభము, గాస్పెల్ పెద్ద చెప్పేది ఏముంటుంది అని అనుకుంటారు, కానీ నిజంగా గాస్పెల్స్ కష్టము. లెటర్స్ చెప్పడం చాలా సులభం అనిపిస్తుంది, సిద్ధాంతాలు అవి చెప్పడము సులభం అనిపిస్తుంది, కానీ నిజంగా యేసుప్రభు చెప్పిన మాటలు నిజంగా అర్థం చేసుకొని దాన్ని అప్లై చేసుకోవడం కొంచెం కష్టమే. నిజంగా ఈరోజు నేను అసలు అనుకున్నది వేరే అనుకున్నాను అనమాట. కాకపోతే మొన్న నా క్వైట్ టైంలో సడన్ గా ఈ యొక్క పోర్షన్ వచ్చినప్పుడు అనుకున్నా, ఆహా ఎంత గొప్పదా ఇది అనేసి. సో దిస్ మార్నింగ్ లెట్ us గో టు ద బుక్ ఆఫ్ మాథ్యూ. ఈ మాథ్యూలో ఈ యొక్క తుఫాను విషయం మనము చూడబోతున్నాము. మాథ్యూ మొట్టమొదటిగా 8వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 8 23 నుంచి 27 దాకా కృష్ణమూర్తి చదువుతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 దాకా. కృష్ణమూర్తి అడిగితే కొంచెం గట్టిగా చదువు కృష్ణమూర్తి. లేదు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 దాకా. ఓకే సార్. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణులు అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమూర్తి. మరి నెక్స్ట్ ఇంకొక చిన్న పోర్షన్ ఉంది, అది మత్తయి సువార్త 14వ అధ్యాయము
22 నుంచి 33 దాకా బ్రదర్ సురేష్ చదువుతారు. అర్జా సురేష్. ఓకేనా? ఓకే. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు చదువుతాను, గమనించండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితిగని ఆయనతో చెప్పెను. వారు దోణి దిగినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరు మీ యొక్క సిస్టమ్స్ అన్ని మ్యూట్ చేసుకోనండి, అప్పుడు చాలా బాగుంటుంది. మరి ఆల్మోస్ట్ రెండు కూడా సేమ్ స్క్రిప్చర్ లాగా అనిపిస్తుంది కదా. టైటిల్ కూడా ద సేమ్ లెసన్ వన్స్ అగైన్ కదా. మనం మాటి మాటికి మనం అందరం కూడా కొన్ని విషయాల్లో మాటి మాటికి తప్పిపోతుంటాము. సో దిస్ మార్నింగ్ మనము ఈ విషయం కొంచెము ధ్యానిద్దాం. ఇది చూడడానికి చాలా సింపుల్, ఏముంది, తుఫాన్ రావడము, యేసు ప్రభు దాన్ని ఆపడం, అంతే కదా అనుకుంటాం. కానీ నిజంగా దీంట్లో చాలా చక్కటి పాఠాలు దేవుడు మనకు చెప్పబోతున్నాడు అనమాట. మనం కానీ ఎక్కువగా మనం మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు ఇవే ఎక్కువ చూసుకుంటాము. మీరు కానీ చూసారంటే ఈ యొక్క పోర్షన్ మనం మొట్టమొదటిగా దే వర్ ఫోర్స్ టు లీవ్ దట్ ప్లేస్. ఫస్ట్ థింగ్ గుర్తు పెట్టుకుందాం, యేసు ప్రభువును తొందర చేశాడు అనమాట. దే వర్ ఫోర్స్ టు లీవ్, ఎక్కడ, ఆ యొక్క ప్లేస్ నుంచి. సెకండ్ ఏమవుతుంది, దే ఫేస్ ద స్టార్మ్. సెకండ్, దే ఫేస్ ద స్టార్మ్. థర్డ్ థింగ్ ఏంటంటే, పీటర్ వాంటెడ్ టు వాక్ ఆన్ ద వాటర్. పేతురు నీళ్ళలో నడవాలనుకున్నాడు, ఆల్మోస్ట్ మునిగిపోయాడు అనమాట. సో హీ ఫంబుల్డ్. దే వర్ ఫోర్స్డ్ టు లీవ్, దే ఫేస్ ద స్టార్మ్, దే ఫంబుల్డ్. పీటర్ ఫంబుల్డ్. ఫైనల్గా ఏమంటే, ఫైనల్లీ దే ఫౌండ్ ద ట్రూత్. Finally, they understood the truth. Probably they would have applied the truth. So this morning, manamu idu gurtu pettukundam. Ee 4 vishayalu gurtu pettukundam. They were forced to leave. They faced the storm. He fumbled. Then they found the truth. మొట్టమొదటిగా మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ గా చూసామంటే, ఈ యొక్క 14వ అధ్యాయము ఇక్కడ మనం చదివింది జీసస్ వాక్స్ ఆన్ ద వాటర్. యేసు ప్రభు నీళ్ళలో నడిచే విషయం మనం చూసామంటే, దానికంటే ముందు జరిగింది ఏంట్రా అంటే, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో తృప్తికరంగా భోజనం ఇవ్వడము, 12 గంపలకు మిగిలింది ఎత్తడం. దట్ వాస్ ద గ్రేట్ మిరకల్ అన్నమాట. కేవలం 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులు, అంటే స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ కూడా భోజనం పెట్టడం అనమాట. నిజంగా అది ఫెంటాస్టిక్ కదా, సూపర్ న్యాచురల్. అంటే చాలా మంది అబ్బా ఆశ్చర్యపోయింటారు. మీరు కానీ యోహాను సువార్త కానీ మీరు చదివారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇదే ఇన్సిడెంట్ ఉంటుంది. వాళ్ళందరూ అసలు యేసు ప్రభును రాజు చేయాలనుకున్నారంట. ఎందుకు అని, ఇదేంటనా 5 రొట్టెలు 2 చేపలతో ఇంత మందికి భోజనం పెట్టిన నిజంగా రాజుగా ఉండ వ్యక్తి అని అనుకున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ మీరు కానీ చూసారంటే, ఈ యొక్క పోర్షన్ లో 22 నుంచి 33 దాకా ఇమీడియట్లీ అన్న మాట 3 సార్లు వచ్చింది.
ఇమ్మీడియట్లీ అన్నమాట 3 సార్లు వచ్చింది. తెలుగులో అయితే వెంటనే ఉంది. చాలా రోజుల క్రితం పాస్టర్ ఆల్సో డాక్టర్ సాలమన్ మార్క్స్ వార్త చెప్తా ఇట్స్ ఎ గాస్పెల్ ఆఫ్ ఇమ్మీడియట్లీ అని చెప్పాడు కదా. సో ఇక్కడ ఈ పోర్షనే ఇమ్మీడియట్లీ ఈ 10 వచనాల్లో 3 సార్లు ఇమ్మీడియట్లీ అని ఉంది. మీరు కానీ చూస్తే రెండవసారి యేసుప్రభు చెప్పింది ఇమ్మీడియట్లీ, మూడవసారి యేసుప్రభు ఇమ్మీడియట్లీ అన్నది ఎప్పుడు అంటే రెండవసారి ఎప్పుడు అన్నాడంటే వాళ్ళందరూ యేసుప్రభు చూసి దయ్యం అనుకొని భయపడినప్పుడు ఇమ్మీడియట్లీ హీ సెడ్ భయపడద్దండి ఇది నేనని చెప్పాడు అనమాట. మూడవసారి ఇమ్మీడియట్లీ ఎప్పుడు అంటే పేతురు ఎప్పుడైతే నీళ్ళలో మునిగిపోతున్నాను భయపడుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ జీసస్ రీచ్ అవుట్ హిస్ హ్యాండ్, తన చేయి పట్టుకొని పేతురును పట్టుకున్నాడు అనమాట. మనం కానీ చూసామంటే రెండవసారి మూడవసారి యేసు ప్రభు ఇమ్మీడియట్లీ అన్న మాట ఎప్పుడు వాడాడు అంటే వాళ్ళు ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు మాట్లాడారు. అంటే ఆ ప్రమాదం నుంచి వాళ్ళని తప్పించడానికి వెంటనే ఇమ్మీడియట్లీ తను ఆ యొక్క పని చేశాడు అనమాట. మరి మొట్టమొదటిగా ఎందుకు ఇమ్మీడియట్లీ వచ్చిందిరా అని ఆశ్చర్యం అనిపించింది. మీరు కానీ కొన్ని వేరే ట్రాన్స్లేషన్ కానీ చూస్తే హీ ఫోర్స్ దెమ్ అని ఉంది, బలవంత పెట్టాడని. ఇంకో చోటు కూడా కన్స్ట్రెయింట్ అనేది. రకరకాల ఇంగ్లీష్ ఈ ట్రాన్స్లేషన్ అన్నిటిలో ఒకటైతే మనకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు వాళ్ళని అక్కడ కొంచెం సేపు కూడా ఉంచడానికి ఇష్టపడలేదు. పెద్ద మిరకల్ అయిపోయింది. అది ఏదైనా మనకు పెద్ద జరిగింది అనుకుందాం, డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్. అరే ఎంత బాగుంది, ఆ చిన్న పిల్లోడు ఏదో తెచ్చుకున్నాడు, వాడు బ్రేక్ఫాస్ట్ కో లంచ్ కో తెచ్చుకున్నాడు, దాని నుంచి ఇంత గొప్ప మిరకల్ అని తెగ మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కడైనా అంతే. మరి ఆ టైంలో శిష్యులు కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక పెద్ద మంచి పని దొరికింది కదా, పంచి పెట్టేది వాళ్ళదే. రొట్టెలను ఎక్కువ చేసే పని మటుకు దేవుడు చేశాడు, కానీ పంచి పెట్టే పని వాళ్ళది. సో వాళ్ళు కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతుండొచ్చు అనమాట. సో యేసు ప్రభు మరి ఎందుకు అనుకున్నాడు కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళను అక్కడి నుంచి హీ ఫోర్స్ దెమ్ అనే వాళ్ళకి వెళ్ళా, మీరు వెళ్ళండి, యు జస్ట్ లీవ్ అని చెప్పాడు. ఎందుకంటే కొన్నిసార్లు నాకు ఆలోచిస్తా ఉన్నాను, దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో చేసే పనులు మనకు అంత అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి దేవుని యొక్క ఆలోచన వెనక మన యొక్క వెల్ఫేరే ఆలోచిస్తాడు, మన యొక్క క్షేమం ఆలోచిస్తాడు. ఇక్కడ ఎందుకు నేను అనుకుంటాను, ఎందుకంటే ఈ యొక్క శిష్యులకు ఒక వీక్నెస్ ఉండింది అనమాట. యేసు ప్రభు వాళ్ళకి అందరికీ దయ్యాలను వెళ్ళగొట్టి అన్ని చేయండి, హీల్ చేయండి అని మరి మత్తయి సువార్త 10, లూకా సువార్త 10లో కూడా ఉంటుంది. ఆ పోర్షన్ మనం చదివితే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత చెప్తున్నాను, చాలా గొప్పగా చెప్తానంట, ప్రభువా దయ్యాలు కూడా మాకు లోపడుతున్నాయి, నీ పేరు మీద యాడ్ చేశారు అనుకోండి, దయ్యాలు కూడా మీ పేరుతో మాకు లోబడ్డాయని చెప్తున్నారు అనమాట. సో దే హ్యాడ్ ఏ ప్రాబ్లం అనమాట. కొంచెము ఆ యొక్క ఘనతను తీసుకోవడము, ఎంజాయ్ చేయడము, చాలాసార్లు ఇది మనం కూడా అవాయిడ్ చేయాలి, నేర్చుకోవాలన్నమాట. చాలా మంది మనము ముఖ్యంగా ఎవరెవరైతే ఇట్లా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటారో వాళ్ళందరికీ బలహీనత అనమాట, వాళ్ళని వాళ్ళు చూపెట్టుకోవాలనుకుంటారు. నిజంగా యేసు ప్రభువుకు నచ్చదు. అందుకనే పర్సనల్ గా ఏం చేశాడంటే వీళ్ళని అక్కడి నుంచి పంపించేసాడు అనమాట. నేను ఎక్కడో చదివాను చాలా సంవత్సరాల క్రితము, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఎ ఫెయిల్యూర్. జీవితంలో ఓటమిని తట్టుకోవడం కష్టం, నాట్ ఈజీ కదా. వి ఆల్ వుడ్ లైక్ టు బి సక్సెస్ఫుల్. మనం అందరం కూడా జీవితంలో విజయం పొందాలనుకుంటాము, ప్రాస్పెరిటీ ఉండాలనుకుంటాం, అన్నిట్లో మంచిగా ఉండాలనుకుంటాం, ఎక్కడ తప్పు జరగకూడదు అనుకుంటాము. అసలు ఇది మనం అందరం అనుకుంటాం, తప్పేం లేదు, కానీ చాలాసార్లు అలా జరగదు. చాలాసార్లు మనం ఫెయిల్ అవుతాం, చాలాసార్లు ఓటమి, చాలాసార్లు మనం అనుకున్నది జరగదు, అనుకున్నది జరుగుతుంది. చాలాసార్లు మనం ఎంతో అని మంచోళ్ళు మన ఫ్రెండ్స్ అనుకున్నారు, మనల్ని అంత పెద్ద మంచిగా చూడకపోవచ్చు. రకరకాల లైఫ్ ఈజ్ డిఫికల్ట్. లెట్ us ఆల్ రిమెంబర్, లైఫ్ అనేది అంత ఈజీ కాదు, ఇట్స్ డిఫికల్ట్ థింగ్. మరి ఇట్లాంటప్పుడు లైఫ్ లో ఈ యొక్క ఓటమిని హ్యాండిల్ చేయడం కష్టం. ఆయన రాసిన ఏమని చెప్పాడంటే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఏ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ మచ్ మోర్ డిఫికల్ట్ టు హ్యాండిల్ ఏ సక్సెస్. ఓటమిని మనము దాన్ని తట్టుకోవడం కష్టమే, కానీ దానికంటూ కూడా ప్రాబ్లం మనకి ఇచ్చేది ఏంటంటే సక్సెస్. చాలా సార్లు సక్సెస్ క్యాన్ గెట్ ఇన్ టు అవర్ హెడ్. లెట్ us రిమెంబర్, జీవితంలో మనం పైకి వస్తున్నాము, సేవలో మనం పైకి వస్తున్నాము అనుకున్నప్పుడు అది మన మెదడుకి ఎక్కిందా మనము దెబ్బతినడం ఖాయం, దాంట్లో డౌటే లేదనమాట. యేసు ప్రభు వాళ్ళని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ యొక్క పరిస్థితి వీళ్ళకి ఉండకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించేసి, మీరు వెంటనే వెళ్ళిపోండి, డోంట్ స్టే హియర్ ఎనీ లాంగర్.
మీరు ఎవరితో వాళ్ళు వచ్చి పీటర్ భలే ఉందా ఆయన మాట్లాడుతున్నారేమో, వద్దు వద్దు, మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన హీ ఫోర్స్ దెమ్ టు లీవ్ దట్ ప్లేస్. చాలాసార్లు జరుగుతుంది అనమాట. నేను నా విషయం కొన్నిసార్లు అనుకుంటా, నాకు అర్థం కాదు. చాలా బాగా ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడు ప్లేసెస్ మార్చేశాడు. అక్కడికి అంటే ఎందుకో కొన్నిసార్లు ఫ్యామిలీ విషయాలు, కొన్నిసార్లు మేము సేవ అనుకోవడము ఇట్లా జరిగాయి అనమాట. కానీ నేను అనుకుంటాను దేవుడు మనందరి క్షేమాభివృద్ధి కొరకు కొన్నిసార్లు మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు మారుస్తుంటాడు. లెట్స్ రిమెంబర్ దట్. ఫస్ట్ థింగ్, జీసస్ ఫోర్స్డ్ దెమ్ బికాస్ హీ వాస్ థింకింగ్ అబౌట్ their welfare, their goodness, their stability. That's the most important thing. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు, ఆ ప్లేస్ నుంచి వాళ్ళు ఎక్కడికి పోయారు, వాళ్ళు వెళ్ళిన ఓడల పైన జరిగిన పరిస్థితి ఏంటి? స్టార్మ్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బి ఇన్ ద స్టార్మ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దాన్ బి ఆన్ ద గ్రౌండ్ అవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో ఉండి ఆ యొక్క తుఫాన్లో ఉండడమే మేలు. దేవుని చిత్తంలో లేకుండా నేల మీద క్షేమంగా ఉండేదానికంటే కూడా దేవుడి చిత్తంలో ఉంటూ ఆ యొక్క తుఫాన్లో ఉండడం ఒప్పుకుంటారా? దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్. మనం దేవుడి చిత్తం అనుకుంటే దేవుడి చిత్తంలో పోతే అన్ని బాగుంటాయని మాట అనుకోద్దండి. చాలా సార్లు నిజంగా చాలా మంది ప్రీచర్స్ ఇలా చెప్తారు అన్నమాట, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ జీవితం మారిపోతుంది, మీ పిల్లలు బాగా చదువుకుంటారు, మీ పెళ్లి త్వరగా అయిపోతుంది, మీకు ప్రమోషన్ వస్తుంది, ఇంకా రకరకాలు చెప్తా ఉంటారు. నో, దట్స్ నాట్ ట్రూ. జరగచ్చేమో కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు చిత్తం నెరవేర్చాలని మనం అనుకున్నామంటే కష్టాలు. కొంతమంది నిన్న మొన్న ఇప్పుడిప్పుడే రక్షింపడిన వాళ్ళు కొన్నిసార్లు ఏమనిపిస్తుందిరా అంటే, అరే నేను రక్షింపడక ముందే బాగున్నాను, ఇప్పుడే ఇంత ప్రాబ్లం అనిపిస్తుంది. ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ ఈస్ బెటర్ టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ద స్టార్మ్. నో ప్రాబ్లం. యేసు ప్రభు ఎప్పుడు he will not prevent us from facing the storm, but he will be with us in the storm. మన జీవితాల్లో తుఫానులు రాకుండా ఆపడు కానీ తుఫానుల్లో కూడా మనతో ఉంటాడు. దట్స్ ద థింగ్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఆయన అనుకుంటే అసలు వాళ్ళు పోకముందే ఆ యొక్క అగ్నిని బూడిద చేసిండేవాడు. కానీ he let them go through that fire. వెళ్ళారు, బట్ he was there with them. గుర్తు పెట్టుకుందాం. సో ఈ మధ్యలో ఈ దినాల్లో మనలో ఉన్న మన ఫ్రెండ్స్ ఎవరన్నా విన్నవాళ్ళు, ఎందుకు నాకు ఇంత పెద్ద ఇప్పుడు ఇంత మిస్అండర్స్టాండింగ్, ఇంత ప్రాబ్లం, ఇంత కష్టం, ఇంత దుఃఖం ఎందుకు అని అనుకుంటున్నారని గుర్తు పెట్టుకుందాము. ఏంటంటే దేవుడు మనల్ని కొన్నిసార్లు ఈ దుఃఖాల గుండా వీటి గుండా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మనల్ని టఫ్ చేయడం కొరకని. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ షిప్ ఈస్ టెస్టెడ్ నాట్ ఇన్ ద హార్బర్ బట్ ఇన్ ఎ స్ట్రాంగ్. ఈ యొక్క పడవ, ఈ యొక్క నౌక, ఇది మన ఇప్పుడు ఇది నిజంగా ఇది కట్టుకుందా, దీన్ని నమ్మచ్చా అని అనుకునేది హార్బర్ లో పెడితే తెలియదు. అన్ని నట్స్ బాగున్నాయి, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ బాగున్నాయి అని తెలియదు. కానీ అది సముద్రంలోకి వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు అది ఎట్లా తట్టుకుంటుందో దాన్ని బట్టి. మేము బెలీజ్ జస్ట్ పోకముందు అక్కడ మేము స్టేట్స్ లో ఉన్నాము. నవంబర్ లో బెలీజ్ లో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఏమైందంటే మేమున్న విలేజ్ దగ్గరనే ఒక పెద్ద పోర్ట్ ఉందన్నమాట. ఆ పోర్టుకు అమెరికన్ షిప్ వచ్చిందంట. అమెరికన్ షిప్ వస్తే ఆ బెలీజియన్ అథారిటీస్ వాళ్ళకి అమెరికన్స్ ఒక 28 అమెరికన్స్ ఉన్నారు ఆ షిప్ లో. వాళ్ళకి చెప్పారంట, మీరు వద్దండి, ఇక్కడ ఉండొద్దండి, మీరు రండి, గ్రౌండ్కి రండి అని చెప్పారంట. లేదు, దిస్ ఈజ్ అమెరికన్ షిప్, ఏం కాదు, తుఫాన్ వచ్చినా ఏం కాదని వాళ్ళు ఎంత చెప్పినా బతిమాల వినలేదంట. కానీ దాని తర్వాత ఏమైంది, తుఫాన్ రావడము ఆ పడవలో 28 అమెరికన్ డై, అది కొట్టేసింది తుఫాను. బయట ఉన్న బీదోళ్ళు, మామూలుగా ఉన్న వాళ్ళు తప్పించుకున్నారు. సో మన లైఫ్ లో ఎప్పుడైనా సరే మనం గుర్తు పెట్టుకోవాలి, దేని మీద ఆధారపడకూడదు, ఏది కూడా వేస్ట్. మనం దేవుడి యొక్క మాట, దేవుని ప్రకారం వెళ్తే కష్టాలు రావచ్చు. మేము బీహార్ దేవుడి చిత్తం అనుకుని ఇద్దరం కూడా గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి కష్టపడి మా సన్ వాడి స్కూల్ అంతా మార్చేసి వెళ్ళినాం. అనుకున్నాం మేము, ఆహా దేవుడి చిత్తంలో వచ్చా, మీకు ఎంత బాగుంటుందిరా మా లైఫ్ అనుకుంటే, ఆ టైంలో మేము పడిన కష్టాలు కొన్నిసార్లు అనుకున్నా కూడా దిగులు, భయం అనిపిస్తాయి. కానీ ప్రైజ్ బి అంటు ద లార్డ్, వీ హ్యావ్ బికమ్ వెరీ టఫ్. మీకు బీహార్, నార్త్ ఇండియా బీహార్ సంగతి మీకు కొంతమంది తెలిసేమో, కానీ భలే కష్టం. అక్కడ దేవుని కొరకు నిలబడాలి, రూల్స్ ప్రకారం పోవాలి. అబ్బబ్బబ్బ వద్దంటే వద్దు. అన్ని
మేము పడిన కష్టాలని. కానీ అప్పుడు అర్థమైందనమాట, దేవుడి చిత్తంలో ఉండడంలో ఉన్న ఆ యొక్క ధైర్యము వేరు. భయపడ్డాం, దిగులు పడ్డాం, వాపసు వద్దాం అనుకున్నాం, కానీ దేవుడే తన కృపలో మమ్మల్ని కాపాడాడు. సో దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ అస్, నాకు మళ్ళీ నేను చెప్పుకుంటాను, పాస్టర్ మోసెస్ గారు తన యొక్క టెస్టిమనీ చెప్తున్నప్పుడు ఆ రోజులు ఎట్లా గుర్తు చేసుకున్నాడో, ఈ రోజు నేను ఇది చెప్తున్నప్పుడు ఆ యొక్క బీహార్ లో మేము కష్టాలు పడుతున్న టైంలో దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క నియర్నెస్ ఎంత బాగుందో గుర్తు చేసుకుంటూ చెప్తున్నాను. God forces sometimes to leave that place, move from here. You have stayed in the place too long, move towards north. డ్యూటరానమీలో చదువుతూ మనం వింటాం అనమాట, నీవు ఈ స్థలంలో చాలా రోజులు ఉన్నావు, ఇక్కడి నుంచి మూవ్ అవ్వు, దేవుడు చెప్పదు. సో దిస్ మార్నింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బి ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దో ఇట్ మే బి ఫేసింగ్ ద స్టార్మ్, రాదర్ దెన్ అవే ఫ్రమ్ ద స్టార్మ్ and away from the will of God. Are you with me? So that's number one. దాని తర్వాత నెక్స్ట్ ఏమైందంటే 23వ వచనము, after he had dismissed them, he went up on a mountain side by himself to pray. వాళ్ళని పంపించాడు. యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేసి ఉండొచ్చు? డెఫినెట్లీ he must be praying for the disciples. వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు, తుఫాన్ వస్తుంది, ఈ తుఫాన్ లో వాళ్ళు ధైర్యంగా నమ్మకంగా ఉండగలిగేలా ప్రార్థన చేస్తున్నారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. మీకు గుర్తుందో లేదో, పేతురు కొరకు యేసు ప్రభు ఒకసారి ప్రార్థన చేశాడు కదా. లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుంచి చదువుదామా? లూకా సువార్త 22వ అధ్యాయము 31 నుంచి చదువుతాను. సైమన్ సైమన్, Satan has asked to sift you as wheat, but I have prayed for you, Simon, that your faith may not fail. After when you have turned back, strengthen your brothers. సీమోను సీమోను, సాతాను నిన్ను గోధుమ వలె జల్లించ ఇష్టపడ్డాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేశాను. నీ యొక్క విశ్వాసము బలహీనపడకుండా, విశ్వాసంలో నువ్వు స్థిరపడ్డ తర్వాత వచ్చి నీ యొక్క సహోదరులను స్థిరపరచమని యేసు ప్రభు ఎవరికి చెప్పాడు అంటే పేతురుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? సైతాను నిన్ను జల్లించాలనుకుంది, నీ విశ్వాసంలో నువ్వు పడిపోకుండా నీ కొరకు నేను ప్రార్థన చేశాను అన్నాడు. పేతురు పడిపోయాడా? పడిపోలేదా? పడిపోయాడు. ఈ దేవుడు ప్రార్థన చేసినా కూడా పడిపోయాడు. కొన్నిసార్లు మన బలహీనతలు ఎంత బలంగా ఉంటాయో దయచేసి విన్నారా? కొన్నిసార్లు మన బలహీనతలు చాలా బలంగా ఉంటాయి. అందుకే మీరు గుర్తుందని, మొట్టమొదటిగా మనము యూదా పత్రికలో చదివినప్పుడు ఒక మాట ఉందన్నమాట. దాని యొక్క ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే, స్టే ఇన్సైడ్ ద సర్కిల్ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ క్యాన్ టచ్ యూ, వేర్ ద లవ్ ఆఫ్ గాడ్ క్యాన్ టచ్ యూ. కొన్నిసార్లు మనము ఆ యొక్క సర్కిల్ నుంచి బయటికి పోయినప్పుడు దేవుడిని కూడా మనము దేవుని ప్రేమను మనము ఆ యొక్క గ్రేస్ ను మనము తీసుకోలేకపోతాం. ఎనీవే, ఇక్కడ గాడ్ మస్ట్ బి ప్రేయింగ్ ఫర్ దోస్ పీపుల్. వాళ్ళ కొరకు జీసస్ మస్ట్ బి ప్రేయింగ్ ఫర్ దెమ్. వెళ్ళినప్పుడు ఏమైందిరా అంటే, సరే నెక్స్ట్ చూద్దాం ఏముంది. వర్స్ 24. But the boat was already a considerable distance from the land, buffeted by waves, because the wind was against it. Terrible wind, terrible waves. మనం మొన్ననే అంఫాన్, పాపం ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తే వాళ్ళు లైన్స్ ఇంకా దొరకట్లేదు, కరెంట్ లేదంటే. నిన్న టీవీలో చూస్తున్న పెద్ద గొడవ, మిలియన్స్ ఆర్ వితౌట్ పవర్ ఈవెన్ నౌ. నిజంగా తుఫాన్స్ కొన్నిసార్లు భలే కష్టం అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఓడ అప్పటికే చాలా దూరం, తీరం నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. భయంకరమైన అలలు, భయంకరమైన గాలి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇది సెకండ్ టైం జరుగుతుంది. మనం అంతకుముందు చూసాం కదా, మత్తయి సువార్త 8వ అధ్యాయము మనం చదివాం కదా, 18 నుంచి చదివాం కదా. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒకసారి అయింది. ఆల్రెడీ వాళ్ళు యేసు ప్రభు వాళ్ళను రక్షించాడు. ఆల్రెడీ వాళ్ళకు దేవుని యొక్క మాటల్లో ఉన్న యొక్క శక్తి వాళ్ళు తెలుసు. ఏమైనా పనికొచ్చిందా? ఇవన్నీ ఏం పనికిరాదు. మళ్ళీ సేమ్ భయం అనమాట, సేమ్ లెసన్ అగైన్, అయినా సేమ్ ఫెయిల్యూర్ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. మన లైఫ్ లో చాలా సార్లు మనము విన్న మాటలను అప్లై చేసుకోవడంలో మనం చాలా సార్లు వెనకండి వేస్తున్నాం. The problem with them was, they have already heard
జీసస్ రిబ్యూకింగ్ దట్ స్టార్మ్. యేసు ప్రభు అంతకు ముందే ఆ యొక్క తుఫానును తన మాట ద్వారా అణిచివేయడం వాళ్ళు విన్నారు. అది గుర్తు పెట్టుకోవాలి. దే మస్ట్ గో బ్యాక్ టు దట్ ఇన్సిడెంట్. దేర్ మెమరీ ఫెయిల్డ్ దెమ్. వాళ్ళ మనసులో ఆ యొక్క జ్ఞాపకాలు ఏమి లేవు. అందుకే మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మనం తర్వాత చూడబోతున్నాం ఇప్పుడు గాడ్ విల్లింగ్ నెక్స్ట్ సండే నుంచి హీబ్రూస్ లో ఒక మాట వస్తాడు. ఫ్రమ్ నౌ ఆన్ యు హియర్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ యు మే నాట్ డ్రిఫ్ట్ అవే. మీరు వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి, లేకపోతే మనము జారిపోతాం, కొట్టుకొని పోతాం అనమాట. ఏ డెడ్ ఫిష్ విల్ ఫ్లోట్, ఏ లైవ్ ఫిష్ విల్ ఫ్లో అగైన్స్ ద కరెంట్. ఆ యొక్క ప్రవాహానికి ఎదురుగా పోగలదు, కానీ చనిపోయిన ఫిష్ వెళ్ళిపోతుంది. మన విశ్వాసం కానీ చనిపోతే మనం డెడ్ ఫిష్ లాగానే అయిపోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ చేశారు. ఎక్కువ రోజులు కూడా ఎండకపోవచ్చు, ఎక్కువ సంవత్సరాలు కూడా కాలే, కొన్ని నెలలు ఎండొచ్చు, కొన్ని వారాలు ఎండొచ్చు. కరెక్ట్ గా నేను చెప్పలేను, కానీ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ డిఫికల్ట్ థింగ్ ఫర్ దెమ్ టు రిమెంబర్ దట్. అండ్ మనము సేమ్ స్టఫ్ విశ్వాసము మనలో ఎక్కువసేపు ఎందుకు ఉండట్లేదురా అంటే మనం గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. వి మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద మెమరీ అలైవ్. యేసు ప్రభు నీ జీవితంలో నా జీవితంలో చేసిన ఆ యొక్క గొప్ప కార్యము మనం జ్ఞాపకం పెట్టుకోవడం చాలా అవసరం. బైబిల్ అందుకే యేసు ప్రభు దేవుడు చాలాసార్లు చెప్తాడు. మోషేకి చెప్పాడు, తర్వాత యెహోషువకు చెప్పాడు, దావీదుతో తనకు తనే రాసుకుంటాడు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమై అని. కానీ మనమైతే మర్చిపోతాం. అందుకే మనం ఎందుకురా మన విశ్వాసం ఇట్టిట్లు ఉంటుందిరా అంటే మనము దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడము, అప్లై చేసుకోవడం మనకు తెలియదు. భయం అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, అట్లా అవుతున్న టైంలో యేసు ప్రభు నడుచుకుంటూ పోయాడు అనమాట. వాళ్ళను సహాయం చేద్దామని వెళ్ళేసరికి ఏమైంది, అక్కడ చూడండి 26వ వచనము. when the disciples saw him walking on the lake they were terrified. It's a ghost, they said, and cried out in fear. యేసు ప్రభు నడుచుకొని వస్తున్నాడు, కానీ వాళ్ళు ఏమనుకున్నారు, దయ్యం అనుకుని గట్టిగా ఇంకా అప్పటికే వాళ్ళకి భయంలో ఉన్నారు. అప్పటికే అరుపులు స్టార్ట్ చేశారు. దేనికి, ఈ తుఫాను, గాలి, వేవ్స్ కు. మళ్ళీ నీళ్ళ మీద ఏదో ఒక వ్యక్తి రావడం చూసి వాళ్ళు ఏమనుకున్నారు, దయ్యం అనుకొని ఇంకా భయంకరంగా వస్తున్నారు. మనం గుర్తు పెట్టుకుందాం. ఇంకోసారి వాళ్ళ మెమరీ ఫెయిల్ అయింది. 10వ అధ్యాయంలో చదివితే మనం ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు వాళ్ళకి ఏమిచ్చాడు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి కూడా ఆయన వాళ్ళకి అధికారం ఇచ్చాడు. టెంపరేచర్ ఇట్ మస్ట్ హావ్ బీన్ దేర్, కానీ వాళ్ళకి అది కూడా గుర్తులేదు. వాళ్ళకున్న శక్తి కూడా గుర్తులేదు. యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన వరం కూడా వాళ్ళకి గుర్తులేదు. అరుపులు స్టార్ట్ చేశారు అనమాట. విల్ ఇట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్? మస్తు సార్లు జరుగుతుంటుంది. దేవుడు మనల్ని ఎన్నోసార్లు నడిపిస్తాడు, అయినా కూడా మనము భయపడతాం అనమాట. మనం అది గుర్తు పెట్టుకోవాలి. దేవుడు మనకి ఏదైనా వరం ఇచ్చాడంటే అది పర్మనెంట్ గా ఉంచుతాడు. మనం తప్పు కొంతమంది గొప్ప గొప్ప ప్రీచర్స్ వాళ్ళ వరాలు ఉంటాయి, కానీ వాళ్ళ జీవితం బాగుండదు. కానీ వరాలు అయితే దేవుడు తీసుకోడు. చాలాసార్లు మనం చూస్తాం. ఎనివే ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళకు దేవుడు ఇచ్చిన వరం కూడా వాళ్ళకి గుర్తులేదు. అరే మనం వెళ్ళాం, అంతకుముందు గర్వంగా చెప్పుకున్నారు, దేవా దయ్యాలు కూడా మాకు నీ నామంలో లోబడుతున్నాయి, మాకు నీ నామం, నీ పేరు చెప్పగానే మాకు లోబడిపోతున్నాయి అని చెప్పారు. అంత డబ్బాలు కొట్టుకున్న శిష్యులు ఇక్కడ భయపడిపోతున్నారు. ఇట్ క్యాన్ హ్యాపెన్. అందుకే మనము యాక్చువల్ గా ఫియర్ కు ఆపోజిట్ ఏంటి తెలుసా? బోల్డ్నెస్, కరేజ్ కాదు. ఫియర్ కు ఆపోజిట్ విశ్వాసులకు ఫెయిత్. ఆపోజిట్ ఆఫ్ ఫియర్ ఈస్ ఫెయిత్. నాకు ఒకసారి అది ఎక్సర్సైజ్ చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు అనమాట. మా చర్చిలో చెప్పాను, చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మా మిషన్ నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ NIRD, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పనిచేస్తాను. ఇట్స్ ఎ సింపుల్ జాబ్ అనమాట. ఓపీ, ప్రొద్దున పోతాను, సాయంత్రం వస్తాను. ఇంకా అంతకుముందు బెలీజ్ లో కూడా సేమ్ స్టఫ్. ఒక 7 ఏళ్ళు అట్లా, ఒక దాదాపు 12 సంవత్సరాలు నేను ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు. ఆపరేషన్ చేయడం కాదు కదా, ఆపరేషన్ థియేటర్ లోపల కూడా పోలే. నాకు అసలు టచ్ పోయింది. 12 ఇయర్స్ తర్వాత మా మిషన్ వాళ్ళు నన్ను, మీరు కాంగో వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్లో 3 months మీరు పనిచేయమని చెప్పారు. ఇద్దరం భయపడ్డాం. అమ్మ బాబాయ్, ఇప్పుడు పోయి ఆఫ్రికాలో ఆ యొక్క సర్జరీస్ చేయడము అసలు అలవాటు లేదు, గుర్తు లేవు అనుకున్నాం. ఇక్కడ నాకు వేరే వెళ్ళి మళ్ళీ ట్రైన్ అయ్యే టైం కూడా లేదనమాట. ఎక్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను. సెకండ్ డేనే ఒక ఎమర్జెన్సీ వచ్చింది అనమాట.
నిజంగా ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్, ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్. రియల్లీ ఐ కుడ్. ఆ టైం నీకు ఏం లేదు, దేవుడు నాకు తోడున్నాడన్న యొక్క విశ్వాసంతోనే వెళ్ళాను. భయపడకుండానే భయం లేదని నేను చెప్పట్లేదు. టెరిబ్లీ ఐ వాజ్ అఫ్రైడ్, స్కేర్డ్. వెళ్ళాము అంతే. బ్రహ్మాండంగా అసలు ఎప్పుడు చేయని కేసులు చాలా చేశాను అనమాట. ఫియర్ గా ఉందంటే మనం ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేయలేము. బోత్ ఇన్ దట్ బోట్ either there should be faith or fear. Both cannot coexist. మన లైఫ్ లో, నీ లైఫ్ లో, నా లైఫ్ లో ఫెయిత్ కొంచెము ఫియర్ కొంచెం పెట్టుకుంటే కుదరదు. ఫెయిత్ అన్నా పెట్టుకుందాము, ఫియర్ అన్నా పెట్టుకుందాం. కానీ యాజ్ బిలీవర్స్ మనం ఫియర్ పెట్టుకున్నామంటే ఇట్స్ బ్యాడ్ టెస్టిమనీ. బ్యాడ్ టెస్టిమనీ, ఇట్స్ షేమ్ ఫర్ అవర్ గాడ్. కాబట్టి మనం దిస్ మార్నింగ్ గుర్తుపెట్టుకుందాం. ఈ మధ్యలో ఒకవేళ దేవుడు ఎవరితోనో చెప్తున్నాడు, యూ టేక్ దట్ స్టెప్, యూ మూవ్, ఇది చెయ్యి, ఆ పని అంటుండే, అమ్మ నాతో కాదని భయపడుతున్నారు, దయచేసి విందాము. లెట్ us try to exercise our faith. దేవా ఇది నిజంగా దేవుడు మీతో ఒకటి చెప్తున్నాడని మీరు నమ్మితే మటుకు డోంట్ వరీ, నీకు ఆ స్కిల్ ఉందా లేదా అని కాదు. దేవా మీరు నాకు చెప్తున్నారు, మీరు నేను ఈ యొక్క స్టెప్ మీ మీద ఆధారపడి విశ్వాసంతో తీసుకుంటున్నాను, దేవా నన్ను బ్లెస్ చేయని చెప్తాను. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. సో ఇక్కడ యేసుప్రభు రాగానే వాళ్ళు గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు, దయ్యం అనుకుని. కానీ ఇక్కడ చూద్దాం, సెకండ్ ఇమ్మీడియట్లీ వచ్చింది. బట్ జీసస్ ఇమ్మీడియట్లీ సెడ్ టు దెమ్, టేక్ కరేజ్, ఇట్ ఈస్ ఐ, డోంట్ బి అఫ్రైడ్. టేక్ కరేజ్, ఫియర్ నాట్. బైబిల్లో ఎక్కడో చదివాను నేను, ఎక్కడో బుక్ లో, అన్నిటికంటే ఎక్కువ వచ్చిన కమాండ్, రిపీటెడ్ చాలా సార్లు, అన్నింటికంటే ఎక్కువ బైబిల్లో రాసిన కమాండ్ ఏంటంటేనంట ఫియర్ నాట్. 366 టైమ్స్ రాశారంట. 366 టైమ్స్. ఎందుకు అంటే 365 రోజులకు 365 ఫియర్ నాట్స్, లీప్ ఇయర్ కు అది కూడా ఒకటి ఎక్స్ట్రా అనమాట. సో 360 ఎవ్రీ డే యూ క్యాన్, జస్ట్ బిఫోర్ వి గెట్ అప్ అండ్ గో టు అవర్ వర్క్ వీ కెన్ ఆస్క్, లార్డ్ యూ సెడ్ ఫియర్ నాట్, రిమూవ్ దిస్ ఫియర్ అని మనము ప్రార్థన చేయాలన్నమాట. ప్రతిసారి ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, డోంట్ బి అఫ్రైడ్, ఇట్స్ ఐ, నేను, భయపడద్దండి అన్నాడు అనమాట. సో ఆ టైంలో వాళ్ళు సర్దుకున్నారు. నెక్స్ట్ మన పీటర్ అన్నమాట, ఏమంటున్నాడు పీటరు? 28వ వచనం, లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ యూ, పీటర్ రిప్లైడ్, టెల్ మీ టు కమ్ టు యూ ఆన్ ద వాటర్. ఎందుకు అవసరమా? యేసు ప్రభువే వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు, కానీ పీటర్, ప్రభా నిజంగా నువ్వైతే నన్ను కూడా నడిపించి నీళ్ళని. కానీ నిజంగా దేవుడు అసలు ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు అనిపిస్తాడు కదా. యాక్చువల్ గా he need not have said yes, కానీ వెంటనే ఎంత కమ్ రా రాగానే పీటర్ దిగాడు. వాళ్ళు ఎన్ని స్టెప్స్ చేసాడో నాకు తెలియదు, కానీ యేసు ప్రభుని చూస్తున్నంతసేపు బాగానే ఉన్నాడు. కానీ మనవాడు ఊరుకోడు కదా, అట్లా చూడగానే గాలి ఇవన్నీ కానీ భయపడిపోయినాడు. వెంటనే అరుస్తున్నాడు, ప్రభా ఐఎమ్ సింకింగ్. అసలు ఎంత పెద్ద టైం కూడా ఉండదు కదా. నిజంగా నీళ్ళలో మనం నిలబడినప్పుడు మనకు ఆ కెపాసిటీ లేదని తెలిసి టక్కని వెళ్ళిపోతాం. వెంటనే యేసు ప్రభు ఇమ్మీడియట్లీ పట్టుకున్నాడు అనమాట. ఏమంటున్నాడు పీటర్ ఇక్కడ 29th verse లో, కమ్ హీ సెడ్, దెన్ పీటర్ గాట్ డౌన్ అవుట్ ఆఫ్ ద బోట్, వాక్డ్ ఆన్ ద వాటర్, అంటే కొద్ది స్టెప్స్ తీసుకున్నట్టుగానే ఉన్నాడు, అండ్ కేమ్ టువర్డ్ జీసస్. బట్ వెన్ హీ సా ద విండ్ హీ వాజ్ అఫ్రైడ్ అండ్ బిగినింగ్ టు సింక్, క్రైడ్ అవుట్, లార్డ్ సేవ్. కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు, కానీ గాలిని చూడగానే భయపడిపోయి పొంగిపోతున్నాడు అనమాట. ఇంకోటి గుర్తు పెట్టుకుందాము, నేను ఒక చోట చదివి నాకు బాగా నచ్చింది స్టేట్మెంట్. ఏమంటే, అవర్ స్ట్రెంగ్త్ క్యాన్ బికమ్ అవర్ వీక్నెస్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. అవర్ స్ట్రెంగ్స్ క్యాన్ బికమ్ అవర్ వీక్ ఏరియాస్. ఇక్కడ పీటర్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటిది? సైట్. ఫెయిత్ ఎట్లాంటిది? కనపడితే చూసి నమ్మేది ఫెయిత్ కాదు కదా. ఫెయిత్ అనేది చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మువాడు ధన్యుడు. ఫెయిత్ డస్ నాట్ ఆస్క్ ఫర్ ఎవిడెన్స్. మనం చాలాసార్లు మన బిలీవర్స్ ఏంటంటే, కొంచెమన్నా ఎవిడెన్స్ ఇవ్వపోతామంట. నువ్వు పో అంటే కొంచెం అంటాం అనమాట. నో, దట్ ఇస్ నాట్ ఫెయిత్. ఫెయిత్ ఈస్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ గుడ్నెస్. హీ విల్ నాట్ లెట్ us down. హీ విల్ నెవర్ లెట్ us down. మేము చాలా డెసిషన్స్ తీసుకున్నాము, అది ఎంతవరకు రైటో ఎంతవరకు తప్ప దేవుడికి తెలుసు, కానీ బట్ వీ ఆనెస్ట్లీ బిలీవ్ డెఫినెట్లీ, బికాస్ వీ ఆల్వేస్ వెంట్ when we were confirmed, when that message was confirmed through the word of God several times. వెళ్ళాము, కష్టాలు పడ్డాం, కానీ
దేవుడు మమ్మల్ని ప్రతిసారి కూడా పైకే తీసుకెళ్ళాడు అనమాట. ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ గాడ్. సో ఇక్కడ పీటర్ స్ట్రెంగ్త్ వాస్ హిస్ విజన్. మన స్ట్రెంగ్త్ ను ఉపయోగిస్తే మనం కుంగిపోతాం. గుడ్డోడు అనుకోండి, అప్పుడు పీటర్ కెనాట్ సీ ద విండ్ కదా, ఏం జరగదు. దేవుడి మీద విశ్వాసం ఉంటుంది అనమాట. సో దిస్ మార్నింగ్ మనం గుర్తు పెట్టుకున్నాం, చాలా సార్లు మనము మన స్ట్రెంగ్స్ మీద, మన టాలెంట్స్ మీద ఆధారపడతాం అనమాట. ఎప్పుడైతే మనం అది చేసామనుకోండి, we will end up as a failure. నిజంగా పీటర్ వచ్చాడు. పీటర్ ఇప్పుడు ఒకవేళ పీటర్ ఆ యొక్క గాలి చూడగా యేసు ప్రభుని చూసుకుంటూ పోయినాడు అనుకోండి, యేసు ప్రభు పీటర్ మళ్ళీ చేతులు పట్టుకుని ఇద్దరు నడుచుకుంటే వాపసు వెళ్ళాడు. బైబిల్ వేరుగా ఉండేది, ఈ పోర్షన్ వేరుగా వచ్చేది. కానీ ఏమైంది, పీటర్ గాలి వైపు చూసి భయపడగానే యేసు ప్రభు అన్న తర్వాత ఒక మాట కూడా అంటాడు కదా యేసు ప్రభు, యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్ హి సెడ్ వై డిడ్ యూ డౌట్. ఓ అల్ప విశ్వాసి, ఎందుకు నీవు సందేహపడ్డావని ఆ మాట అనిపించుకున్నాడు అనమాట. సో దిస్ మార్నింగ్ మనం నేర్చుకుందాం. ఈ శిష్యుల నుంచి ఏం నేర్చుకోవచ్చు? వాళ్ళకు ఆ టైంలో గుర్తు లేదన్నమాట. ఏంటి, యేసు ప్రభు కేవలం మాట చేత ఎలా తుఫాన్ గద్దించాడు. దే షుడ్ హావ్ ప్రేడ్, దే షుడ్ హావ్ ఆస్క్డ్ గాడ్. దూరంగా ఉన్నాడు దేవుడు, అప్పుడు దగ్గర ఉన్నాడు. చూడండి, మనం కానీ 8వ అధ్యాయం చూస్తే దేవుడు దూరంగా ఉన్నాడు. యేసు ప్రభు 8వ అధ్యాయంలో దగ్గర ఉన్నాడు, ఇక్కడైతే దూరంగా ఉన్నాడు అనమాట. కాకపోతే వాళ్ళు నిజంగా ఆ యొక్క సంబంధం, వ్యక్తిగత సంబంధం ఆయన బాగా పెట్టుకుంటే, ఈ రోజు నీకు నాకు దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన లైఫ్ లో కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, అపజయాలు వస్తుంటాయి, కానీ ఎప్పుడైతే మన యొక్క డైలీ కమ్యూనియన్ విత్ గాడ్, విత్ యేసు ప్రభు కానీ స్ట్రాంగ్ ఉంటే నథింగ్ కెన్ మూవ్ us. ఇక్కడ వాళ్ళ పరిస్థితి యేసు ప్రభు దగ్గరున్నాడా దూరంగా ఉన్నాడని కాదు, వాళ్ళ యొక్క విశ్వాసమే ఆ యొక్క కమ్యూనియన్ లోనే ఇట్ వాస్ ఫాల్టీ. సో వాళ్ళకి అది గుర్తులేదు. సెకండ్, యేసు ప్రభు ద్వారా వాళ్ళు పొందిన వరం కూడా గుర్తులేదు. అన్ని దేర్ మెమరీ వాస్ వెరీ పూర్, వెరీ ఫాల్టీ. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ యూ అండ్ విత్ మీ. ఎన్నో సంవత్సరాలుగా మనం యేసు ప్రభుతో నడుస్తుండొచ్చు, కానీ మనతో ఆయన డైలీ ఆయనతో మనకున్న ఆ యొక్క కమ్యూనియన్ కానీ సరిగా లేకపోతే మన పరిస్థితి కూడా కొన్నిసార్లు చిన్న తుఫాన్లు రావచ్చు, చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, చిన్న ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఏదన్నా రావచ్చు, మనము షేకీగా అయిపోవచ్చు అనమాట. సో దిస్ మార్నింగ్ అది ఒకటి గుర్తు పెట్టుకుందాం. మొట్టమొదటి తర్వాత యేసు ప్రభు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ జీసస్ రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ కాట్ హిమ్. You of little faith, he said, why did you doubt? And when they climbed into the boat, the wind died down. యేసు ప్రభు పేతురు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క బోట్లో ఎప్పుడు ఎక్కగానే ఏమైంది అంటే తుఫాను సద్దుమణిగింది. 8వ అధ్యాయంలో తుఫాను ఎలా సద్దుమణిగింది? యేసు ప్రభు యొక్క మాట ద్వారా, పవర్ ఆఫ్ హిస్ వర్డ్. ఇక్కడ ఎట్లా అయింది? యేసు ప్రభు మళ్ళీ చెప్పాడా? తుఫానును గాలిని ఏం గద్దించలేదు, కానీ యేసు జస్ట్ ఎంటర్డ్ ద బోట్, తుఫాన్ అయిపోయింది. దిస్ ఇస్ పవర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. 14th చాప్టర్ ఆఫ్ మాథ్యూలో వీళ్ళకి తెలిసింది ఏంటంటే కొత్త పాఠం నేర్చుకున్నారు, పవర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. మాట కూడా చెప్పలేదు. మాథ్యూ 8లో పవర్ ఆఫ్ హిస్ వర్డ్. సో దిస్ మార్నింగ్ లెట్ us remember there are two things. There is power of his word, power of his presence. కొన్నిసార్లు మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ యొక్క వాక్యము మనకు పర్సనల్ గా వచ్చి చాలా ధైర్యం ఇస్తుంది, చాలా బలం ఇస్తుంది. I know that in my life I have experienced so many things. Whenever I am taking a decision అటప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన సందర్భాలు మీరు కూడా చెప్పచ్చు. చాలా మంది ఫలానా విషయంలో దేవుడు నాతో ఈ వాక్యంలో మాట్లాడాడు. It will give me so much of confidence. నేను మీకు చాలాసార్లు చెప్పాను, బీహార్ పోకముందు పోవాలనుకుంటున్నాం, భయపడతా ఉన్నాం. హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద ENT హాస్పిటల్, శోభా వాజ్ వర్కింగ్ ఇన్ గాంధీ మెడికల్ కాలేజ్ ఆర్ మేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉన్నింది. కానీ మాకు చాలా భయం ఉన్నింది. కానీ అక్కడ మాకు ఒక వాక్యం విన్నాం, మనం చర్చిలో విన్నాం, ఒకే ఒక మాట, when God gives us grace we cross comfort zone అని అనిపించింది. చాలా బాగా అనిపించింది. within 1 week మేమిద్దరము ఫిట్ చేసేసాం. So this is what I want to tell you. There is power in his word. Sometimes we may not hear any word.
గాడ్ మే లుక్ సైలెంట్. మనం అనిపిస్తుంది దేవుడు ఏంటి మాట్లాడలేదు. ఆస్వాల్డ్ చేంబర్స్ అంటాడు, క్యాన్ యూ ట్రస్ట్ గాడ్ వెన్ హీ సైలెంట్? అన్ని మాట్లాడతా, వాక్యాలు వస్తా, జవాబు వస్తా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ వాక్యం వచ్చి నేను అనొచ్చు. Sometimes God expects you to trust him even without any word. That requires a growth. అది ఎప్పుడు వస్తుందిరా నీకు నాకంటే, when we communion, యేసు ప్రభువు ప్రతి దినము వాక్యం చదువుతా, ప్రార్థన, ఆ యొక్క ఫెలోషిప్ లో తెలియకుండా వీఆర్ నర్చర్డ్, వీఆర్ నరిష్డ్ బై హిస్ ప్రెసెన్స్. ఇక్కడ ఏమైందంటే యేసు ప్రభు ఏం మాట చెప్పలేదు, వచ్చి గమ్మున ఎక్కగానే వెంటనే అయిపోయింది. పవర్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. సో దిస్ మార్నింగ్ వీ మస్ట్ ఆస్క్ గాడ్, మన ప్రేయర్, మన మార్నింగ్, Lord bless me, help me to enjoy your presence in my life. Even when I am praying, I want to really experience your presence, Lord. అని మనం ప్రార్థన చేయాలి. చాలాసార్లు చెప్పాను కదా, ఇజబెల్ కునని ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమె వెంటనే దేవుని యొక్క ప్రెసెన్స్ తెలిసిపోయిందంట. ఆమె చేయి కూడా కదపడానికి భయపడిందంట, ఎక్కడ ఆయన్ను ముట్టుకుంటాను. గ్రేట్ కదా. సో దిస్ మార్నింగ్ ఈ యొక్క శిష్యులకు ఇంకొక కొత్త పాఠం నేర్చుకున్నారు. ఏంట్రా అంటే, యేసు ప్రభు ప్రతిసారి కూడా గద్దించాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గర ఉంటే చాలు. సో దిస్ మార్నింగ్ మనం అది గుర్తు పెట్టుకుందాం. యేసు ప్రభు దగ్గర ఉండడంలో మనకు చాలా సేఫ్టీ ఉంది. యేసు ప్రభు అన్నాడు కదా 10వ అధ్యాయం జాన్స్ గాస్పెల్ లో, మై షీప్ షల్ హియర్ మై వాయిస్. దేవుని వాక్యం, దేవుని స్వరం వినాలంటే ఆయన దగ్గర ఉండాలి. ఆయన దగ్గర మనం ఎలా ఉంటాము? ఎవ్రీ డే మీనింగ్ఫుల్ టైం విత్ హిమ్, స్టడీ ఆఫ్ వర్డ్, ప్రేయర్, మెడిటేషన్, సాలిట్యూడ్, సైలెన్స్. ఎక్కువ అనవసరంగా మాట్లాడకుండా ఆయన దగ్గర మౌనంగా ఉన్నాం అనుకోండి, నేను చెప్తాను, మనకు తెలియకుండానే మనలో మార్పు వస్తుంది. మన మాటలు మారుతాయి, మన ఎక్స్ప్రెషన్ మారుతుంది, మన సైలెన్స్ మారుతుంది, మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. లాస్ట్ టైం ఎప్పుడు అనుకున్నాం కదా, when they looked at him their faces were radiant. వారు ఆయన వైపు తేరి చూడగా వారి ముఖములలో వెలుగు కలిగింది. That should happen. In his presence there is fullness of joy and the joy of the Lord is our strength. సో ఇక్కడ వీళ్ళకు ఒక కొత్త అనుభవం వచ్చింది అనమాట. ఈ యొక్క శిష్యులకి ఏంటంటే, he need not tell every time, just when he stays things would change. నీ లైఫ్ లో, నా లైఫ్ లో యేసు ప్రభుగా నిజంగా ఉంటే, ఇఫ్ యూ అండ్ మీ, మనం కానీ యేసు ప్రభు కంఫర్టబుల్ స్టే ఇస్తున్నామంటే దట్స్ డిఫరెంట్. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, లార్డ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ మీ, బట్ గివ్ మీ గ్రేస్ టు గివ్ ఏ కంఫర్టబుల్ స్టే. వాసన రాకుండా లేకుండా, దేవా నువ్వు కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయాలి. ఆ బోట్ లో ఎలా మంచిగా నిద్రపోయావో నా లైఫ్ లో కూడా నువ్వు అలా ఉందని మనం అర్థం చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు యేసు వాళ్ళ రాగా, మీరు 8వ అధ్యాయం చదివితే వాళ్ళకు పెద్ద అనుమానం వచ్చింది. యేసు ప్రభు వాళ్ళ మాటతో గద్దించగానే వాళ్ళు ఏమన్నారు, ఈయన ఎవరు, గాలి తుఫాను కూడా ఈయన మాటకు లోబడుతున్నాయా అని అనుకున్నారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ జీసస్ వాస్ ఆ టైంలో. ఇక్కడ యేసు ప్రభు ఏం ప్రశ్న ఏం వేయలే, నేను ఎవరని మీరు అనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారని ఏం అడగలేదు. కానీ యేసు ప్రభు రాగానే ఎప్పుడైతే ఆ తుఫాన్ ఆగిపోయింది, వీళ్ళు ఏం చేస్తారు చూడండి అక్కడ 33, Matthew chapter 14 verse 33. Then those who were in the boat worshipped him, saying, truly you are the son of God. ఏమని చెప్పాడా యేసు ప్రభు? అడిగాడ ప్రశ్న, గాలిని గద్దించాడా? సైలెంట్. ఈ జస్ట్ పీటర్, ఇద్దరు, నేను అనుకుంటే పీటర్ కూడా నోరు మూసుకున్నాడు, ఏం మాట్లాడకుండా ఈజ్ టైల్ బిట్వీన్ ద లెగ్స్ అంటారు ఇంగ్లీష్ లో, కమ్మున వచ్చి కూర్చున్నట్టున్నాడు. ఇద్దరు ఎక్కగానే తుఫాన్ అయిపోయింది. స్పాంటేనియస్ గా, వితౌట్ ఎనీ ప్రెషర్, స్పాంటేనియస్ గా, ఐచ్ఛికంగా అంటారు తెలుగులో, కష్టమైన తెలుగు మాట. సో వాళ్ళంతకు వాళ్ళు వచ్చేసి ఆయన వర్షిప్ చేశారు. ట్రూలీ యువర్ సన్. ప్రభా ఇన్ని రోజులు మాకు అర్థం కాలేదు, 8వ అధ్యాయంలో మాకు తెలుసు నువ్వు చెప్పావో ఆగిపోయింది, అయినా మాకు గుర్తులేదు. 10వ అధ్యాయంలో మీరు మాకు అంత పవర్ ఇచ్చారు, వెళ్ళి మేము ఏం గొప్ప అయినా కూడా మీరు మమ్మల్ని నమ్మి పంపించారు, చేసి వచ్చారు. కానీ మళ్ళీ ప్రభా సేమ్ వచ్చింది. నిజంగా మేము కానీ సరిగా చేసింటే నువ్వు ఎంత సంతోషించుంటే వాడేవి కదా. సారీ, పొరపాటు, సేమ్ థింగ్ మళ్ళీ చేసాము, సేమ్ మిస్టేక్ మళ్ళీ అయింది ప్రభా అని అన్నాడేమో. అట్లా కనీసం మనసులో అనుకున్నాడు. వచ్చి మౌనంగా ఆయన ఆరాధించారు. దే మస్ట్ హావ్ సాంగ్, ఐ డోంట్ నో హౌ దే డిడ్. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ట్రూలీ యువర్ సన్ ఆఫ్ గాడ్. ఎంత బాగుంది కదా. సో సమ్ టైమ్స్ అవర్ ఫెయిల్యూర్స్ క్యాన్ గివ్ అస్ డైరెక్షన్.
మనం ఫెయిల్యూర్స్ లో నేర్చుకున్నంత సక్సెస్ లో నేర్చుకోలేదు. నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ లో మెడిసిన్ ఫెయిల్ అయ్యా. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్. మెడిసిన్, సర్జరీ, గైనిక్. Medicine was my favorite. I really loved, so passionate. Even now, though I am a surgeon, I really love medicine. దాంట్లోనే ఫెయిల్ అయ్యింది. 11 గంటలకు రిజల్ట్ వచ్చింది. ఎంతసేపు ఏడ్చాను, తినబుద్ధి గారి. యూనో వాట్, ఐ స్టార్టెడ్, మళ్ళీ వెంటనే బుక్ తీశాను. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ జనరల్ మెడిసిన్ చదవడం. నా దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంది, హారిసన్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతారు, అండర్ గ్రాడ్స్ చదువు. నేను అనుకున్నాను ఐ మస్ట్ నో దిస్ అని చెప్పి. ఎంత బాగా చదివానో చెప్పలేను. అది పోస్ట్ పైన మాకు ఒక 8 నెలల తర్వాత సెకండ్ ఎగ్జామ్ వచ్చింది. బై ద టైమ్ ఐ వెంట్ ఫర్ ద ఎగ్జామ్ ఐ వాస్ థరో. అంటే మెడిసిన్ అనేది పెద్ద ఓషన్ లేదు, థరో అనేది ఇస్ నాట్ రైట్, బట్ ఐ రియల్లీ లెర్న్డ్ లాట్ ఆఫ్ గుడ్ మెడిసిన్ అనమాట. ఈవెన్ నౌ వెరీ రేర్లీ ఐ మిస్ డయాగ్నోసిస్ జనరల్ మెడిసిన్ లో, నాట్ సర్జికల్ డయాగ్నోసిస్ కాదు, మెడిసిన్ లో కూడా very rarely I miss a diagnosis because I learned so much. Why? Because I failed. ఒక ఆయన చెప్తాడు, if you don't learn anything from your failure, that is the greatest of all your failures. If you don't learn from our failures, that is the greatest of all failures. So వీళ్ళు ఫెయిల్ అయ్యారు, but praise the Lord, they learned a beautiful lesson. They learned to worship the Lord spontaneously. ఎవరు చెప్పకుండా ఆరాధించడం నేర్చుకున్నారు. ఆయన యొక్క గొప్పతనము ఎవరు చెప్పకుండా, కొన్నిసార్లు వేరే వాళ్ళ గొప్పతనం మనం చెప్పడానికి మనం సిగ్గుపడతాం. ఇక్కడ అంటే యేసు ప్రభు విషయం వాళ్ళు చెప్తున్నారు కానీ ఐఎమ్ నాట్ కంపేరింగ్. నేను మామూలుగా మన సంగతి చెప్తున్నాను. వేరే వాళ్ళ గొప్పతనం గుర్తించాలంటే మనకు భయం, సిగ్గు. అది ఒక పాజిటివ్ ఒక కామెంట్ చేయాలంటే కూడా మనం ఇష్టపడం. వెరీ సాడ్. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్, దిస్ డిసైపుల్ దో దే ఫెయిల్. మంచి ఆపర్చునిటీ దేవుడు నీకు నాకు చాలాసార్లు ఇస్తుంటాడు ఇట్లా టెస్ట్లు. ఎక్కడో చదివాను అనమాట, గాడ్ గివ్స్ యూ ఎ టెస్ట్ సో దట్ వీ కెన్ ఎంజాయ్ ద విక్టరీ. యూ విల్ ఎంజాయ్ అవర్ విక్టరీ. కానీ చాలాసార్లు అవి జరగట్లేదు. ఎందుకు మెయిన్ అంటే, number 1, మన రిలేషన్షిప్ ఈజ్ నాట్ దట్ వైబ్రెంట్, దట్ లైవ్లీ. Number 2, we have a poor memory. We don't try to retain those good things in our mind, in our heart. అవి జరగాలి. శిష్యులు ఈరోజు మనం నేర్చుకోవచ్చు అనమాట. బికాస్ దే డిడ్ నాట్ కీప్ దేర్ మెమరీ అలైవ్, దే వర్ ఆల్మోస్ట్ అవే ఫ్రమ్ గాడ్. దేవునితో అంత సంబంధం ఉండి కూడా దే కుడ్ నాట్ రియల్లీ got any blessing out of the relationship they had. But now బ్రహ్మాండంగా they got back to God. దేవుని దగ్గర బ్రహ్మాండంగా తిరిగి వచ్చేసారు. ఆ టైంలో ఫెయిల్ అయ్యారు ఫస్ట్, కానీ ఆ యొక్క ఫెయిల్యూర్ లో వాళ్ళ పరిస్థితి, దేవుడు ఎంత గొప్పడో, యేసుప్రభు ఎంత గొప్పడో తెలుసుకోగానే అయిపోయింది. దే బికేమ్ వర్షిపర్స్. దే స్టార్టెడ్ బిలీవింగ్. దే ట్రూలీ అండర్స్టూడ్ హూ జీసస్ వాస్. దట్స్ వాట్ నీ లైఫ్ లో, నా లైఫ్ లో కూడా దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే మన లైఫ్ లో స్పాంటేనియస్ వర్షిప్ లేదో, యేసు ప్రభు యొక్క గొప్పతనం మన పర్సనల్ గా మన లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే, వీఆర్ అవే ఫ్రమ్ గాడ్. వీఆర్ అవే ఫ్రమ్ గాడ్. సో దిస్ మార్నింగ్ ఈ యొక్క శిష్యుల లైఫ్ నుంచి, పీటర్ యొక్క మిస్అడ్వెంచర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. మన దేవుడు మన కష్టాలు చూచే దేవుడు. ఇవి మనం తెలుసుకొని నమ్మామనుకోండి, దేవునికి దూరంగా ఉండం, దేవుని దగ్గరే ఉంటాం. ఇవన్నీ మనం థియరిటికల్ గా తెలుసుకొని ఎక్స్పీరియన్స్ లో లేకపోతే, విల్ బి ఆల్వేస్ అవే ఫ్రమ్ గాడ్. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు గాడ్. వీ హ్యావ్ టు ట్రూలీ గెట్ బ్యాక్ టు గాడ్. దేవుడు మనకు అటువంటి అనుభవంలోకి మనల్ని నడిపించుగా. ప్రార్థన చేసుకుందాము. కృపగల దేవ, రాజా రక్షక, నీ పాదాలు వందనాలు అర్పిస్తూ ఉదయకాలం మీ యొక్క సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఎన్నోసార్లు శిష్యుల్లాగానే మేము తప్పిపోతున్నాం ప్రభా. గుర్తుండవు, భయము, విశ్వాసము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం ప్రభా. అందుకే ఇన్ని సంవత్సరాలైనా మా జీవితాలు ఇలా ఉన్నాయి. ఈ ఉదయం ప్రభా మరి మారు మీ యొక్క వాక్యం ద్వారా మీరు నాకు మరి మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు ప్రభా.
తండ్రి మీరు నా జీవితంలో మా జీవితంలో చేసిన ఆ యొక్క కార్యాలు మేము మర్చిపోకుండా అవసరం వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసుకోవడానికి కృప చూపమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతిదినం ప్రభా నీతో మా సంబంధము స్ట్రాంగ్ గా, దృఢంగా, లైవ్లీగా ఉంచుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. నిన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని వేడుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వందనాలు అర్పించి వేడుకుంటున్నాము.